ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా 5 రోజుల సెషన్ ఉండబోతోంది. అందులో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు కొన్ని కీలక బిల్లులను పాస్ చేసుకోవడంతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకాలు, అలాగే వివిధ అంశాలు ఇప్పటికే 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన నేపథ్యంలో మరో 3 శ్వేతపత్రాలని కూడా ఈ 5 రోజుల సెషన్లో ఈ రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు ఉంటాయి. ఆ తర్వాత వరుసగా 3 శ్వేతపత్రాలని ప్రజల ముందు బహిర్గతపరుచుతారు. ఇది ఓవరాల్ గా 5 రోజుల సెషన్ కి సంబంధించి ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. సామాన్యంగా ఒక ఓటమి వచ్చినప్పుడు లేదా ఓటమి మనం చవి చూసినప్పుడు ఆ ఓటమి ప్రభావం ఎలా ఉంటుందంటే కొంతమందిలో పట్టుదల కసి పెంచుతుంది. సో ఓటమి నుంచి బయటపడటానికి. ఇంకొంతమందిలో ఏం జరుగుతుంది అంటే కుంగుబాటుకు లోనవుతారు. ఇంక మన పరిస్థితి అయిపోయింది, ఏం చేయలేమని. ఇంకొక బ్యాచ్ ఉంటారు, ఓటమి వస్తే ఆ అక్కసు ఆవేశం, అసలు మనం ఏం చేస్తున్నామో అనే స్పృహ కూడా కోల్పోయి వారిలో అసహనం పాళ్ళు పెరిగిపోతూ ఉంటాయి. అసలు పూర్తి అక్కసు అసహనంతో రగిలిపోతూ ఉంటారు ఆ ఓటమితో. ఆ కోవకే ఆ బ్యాచ్లోకి వస్తారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. సో ఆయన ఈరోజు సెషన్కి సంబంధించి రావచ్చు. వచ్చిన వెంటనే గవర్నర్ ప్రసంగాన్ని ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టం అయిపోయింది. సో 45 రోజుల్లో 36 హత్యలు జరిగిపోయాయి, 37 ఆత్మహత్యలు జరిగిపోయాయి. సో ఇన్ని రకాల అంశాలు జరిగిపోయాయి, శాంతి భద్రతలు లేవు, దీనిపై చర్చ చేపట్టాలి అంటూ అడ్డుకునే అవకాశం ఉంది, గొడవ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఈ కారణాలు చూపిస్తూ అసెంబ్లీ సెషన్స్ని ఎగ్గొట్టడానికి ప్లాన్ చేసుకున్నారు అన్నదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఎగ్గొడుతున్నారు అన్న అంశం విషయంలో కూడా ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వాళ్ళందరికీ కూడా ఢిల్లీకి రావాలి. ఎల్లుండి నుంచి ఢిల్లీలో ఈ అంశంపై చర్చ చేపట్టి అక్కడ సింబాలిక్గా కొంత ధర్నా చేపట్టి నేషనల్ మీడియా అటెన్షన్ వీళ్ళందరినీ కూడా అక్కడ గ్యాదర్ చేసే ఒక ప్లాన్తో ఆయన వెళ్తున్నారు. అంటే యథావిధిగా ఆయనకు అలవాటైనటువంటి డైవర్షన్ రాజకీయాలు, ఎక్కడైనా సరే ఒక విషయం చర్చ వచ్చినప్పుడు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అనే అంశం ఆయనకి గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారో, ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా కూడా ఆయనకి తన అలవాటైనటువంటి ఆ పందా డైవర్షన్ డ్రామా సమాధానం చెప్పుకోలేక, ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం 3 అంశాల విషయంలో శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఆయన ముందే ఉంచి ఆయన్ని నేరుగా వీటికి సమాధానం చెప్పాలని చెప్పి ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన వెనకంజు వేస్తూ అసెంబ్లీ నుంచి డుమ్మా కొడుతూ ఢిల్లీ వీధుల్లో జంప్ అయిపోయి అక్కడ రాష్ట్రం రావణ కాష్టం అయిపోయిందని సింబాలిక్గా చెప్పే ప్రయత్నానికి ఆయన ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అసలు ఏదైతే మీరు లెక్కలు చెప్తున్నారో దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి, కేసులు ఎక్కడ నమోదయ్యాయి అన్నదానికి సమాధానం లేదు. అలాగే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాం, దీనిపై మీరు సమాధానం చెప్పండి అన్నదానికి సమాధానం లేదు. కేవలం డైవర్షన్ ఎలా చేయాలి, అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఒక స్పష్టమైన మార్గాన్ని ఎంచుకున్న నేపథ్యంలో మరి ఈరోజు ఆయన రావచ్చు, వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని వెళ్ళిపోవచ్చు అనే చర్చ ప్రధానంగా నడుస్తున్న నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది, మరి ఢిల్లీ వీధుల్లో ఆయన అక్కడ సింబాలిక్గా అంటున్నారు, మరి ఈ 5 రోజుల సెషన్స్ ఎలా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన గవర్నర్ని కలిశారు. ఈరోజు శాసనసభ భేటీ నేటి నుంచే అవుతుంది కాబట్టి గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎజెండా ఏమిటి అనేది ఖరారు అవుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీలో రోజుకో పత్రం రిలీజ్ చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన బిల్లుని ఆమోదముద్ర చేస్తారు. మరి 5 రోజుల సెషన్ ఎలా ఉండబోతోంది, తనకు అలవాటైనటువంటి అక్కసు అసహనంతో యాగి చేయడానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు.